వరలక్ష్మణ్ ఇంటికి స్వాగతం. అనుకోకుండా సడన్గా నిన్న చెన్నై వెళ్ళటం జరిగింది. మధ్యాహ్నం భోజనం ఎక్కడ చేయాలని మేము గూగుల్లో సెర్చ్ చేస్తే అక్కడ దగ్గరలో మంజిల్ రెస్టారెంట్ అని ఒకటి కనిపించింది. అది కస్తూరి ఎస్టేట్స్ 3rd స్ట్రీట్లో పోయస్ గార్డెన్, ఈ పేరు వినే ఉంటారు. పోయస్ గార్డెన్ అంటే మనకి బాగా పాపులరు. ఆ దగ్గరలోనే రజనీకాంత్ గారి ఇల్లు, ఎక్స్-సీఎం అమ్మ అని పిలుస్తారు. స్ట్రీట్ పేరు కూడా అమ్మ అని ఉంది. ఆ పక్కగా వెళ్ళాము. అక్కడ ఆ మంజిల్ చాలా బాగుందండి. మా కారు ఆగంగానే ఒక నలుగురు వచ్చి వ్యాలెట్ పార్కింగ్ ఉందని అని చెప్పారు. వ్యాలెట్ పార్కింగ్ ఇచ్చి మేము వెళ్ళిన టైంలో అంత రష్ లేదు. తర్వాత విపరీతమైన జనం వచ్చారు. అసలు లోపలికి వెళ్ళగానే ఇలా మా బాబా గారిని చూడండి, అసలు ఎంత బాగుందంటే ఇన్ని ఫోటోలతో, ఇన్ని విగ్రహాలతో ఇలా పూజలు చేస్తూ ఒక నాన్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఉండటం ఫస్ట్ టైం నేను చూశాను. చాలా బాగుందండి. ఇక బాబా గారిని చూడగానే ఇక మనసు ఎటో పోయింది. ఇక పలకరించకుండా ఉండలేకపోయాను. పోయస్ గార్డెన్స్ రిసెప్షన్, ఇది రిసెప్షన్లోనే పక్కన బోర్డు డిస్ప్లే ఉంటుంది. చివరికి అన్ని రకాలు, అసలు బాబాని చూస్తుంటే ఎటో మనసు ఎటో వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమేమి సర్వ్ చేస్తారు అనేదానికి ఒక బోర్డు పెట్టారు. ఆ బోర్డులో ఉన్నవన్నీ మన ముందు, మన టేబుల్ మీద చూడండి. క్రాబ్ లాలీపాప్ అంట, అది ఉన్నది. ఆనియన్ చికెన్ ఉంది, సోలాయ్ చికెన్, అన్నీ తమిళియన్ భాషలు ఉన్నాయి. బిర్యానీలు ఉన్నాయి, రైతా ఉంది. ఇదిగోండి ఈ డిస్ప్లే మొత్తం చూడండి, ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి. ఈ డిస్ప్లేలో ఉన్న ప్రతిదీ మన ముందు పెడతారండి తీసుకొచ్చి. వెళ్ళగానే సూప్ ఇస్తారు. ఆ సూపు ఇక్కడి నుంచి తీసుకొచ్చి అందరికీ సర్వ్ చేస్తారు. మా పక్కన టేబుల్ మీద సర్వ్ చేస్తే, అంటే నేను వీడియో లేట్గా చేయటం జరిగింది. అందువల్ల ఏంటంటే నా టేబుల్ మీద పెట్టి నేను ఫోటో తీయలేకపోయాను, వీడియో చేయలేకపోయాను. అందుకని పక్కన వాళ్ళ పర్మిషన్ తీసుకొని చూస్తే వాళ్ళు నలుగురు వచ్చి కూర్చున్నారు. ఆ నలుగురు ముందు ఈ డిస్ప్లే మొత్తం పెట్టి దీంట్లో ఏం కావాలంటే అవి మేము సర్వ్ చేస్తామండి. అంటే లంచ్తో పాటు ఇది ఎక్స్ట్రా. ఇది సూప్, ఇది చాలా బాగుంది. అసలు చూస్తుంటేనే మనకి ఎక్కడికో అసలు నోట్లో నీళ్ళు ఊరటంలో ఆశ్చర్యలేదు. మేము మామూలు థాలీ చెప్పాము, దాంట్లోకి నాన్ వెజిటేరియన్ థాలీ, వెజిటేరియన్ థాలీ 2 చెప్పాము. నేను వెజిటేరియన్ థాలీ ముందు తలెత్తకుండా తింటుంటే, ఏంటి తలెత్తట్లేదు సిగ్గా అని అడిగింది. నన్ను వీడియో తీసిన మా ఫ్రెండ్ వాళ్ళ డాటరు. సిగ్గుపడేంత లేదమ్మా, తలెత్తకుండా తింటున్నామని చెప్పాను. వాళ్ళు చేసిన ఫుడ్ ఐటమ్స్ అవి అంత బాగుంది. మీరు కూడా ఎప్పుడన్నా వెళ్తే ఒకసారి పోయస్ గార్డెన్స్లో ఉన్న మంజిల్కి వెళ్ళండి. ఫుడ్ ఎక్సలెంట్, చాలా బాగుంది. తలెత్తకుండా తిన్నామంటే అర్థమై ఉండాలి మీకు కూడా. ఇక్కడ ప్రతిదీ ఇలా డిస్ప్లే ఉంటుంది. చాలా బాగుంది. థ్యాంక్స్ బాబా స్వామి. చూడండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like, share, subscribe. Thank you very much.